యోహాను భక్తుడు ఎక్కడ చూస్తున్నాడు ఈ దర్శనం? యోహాను భక్తుడు ఎక్కడ ఇవన్నీ కూడా విన్నాడు? ఎక్కడ వీటన్నిటినీ కూడా జరుగుతూ ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా ఒక రీల్ లాగా ప్రభు చూపించాడు. అవన్నీ కూడా ఎక్కడ చూస్తున్నాడు? పరలోకంలో. నా ప్రియమైన వారలారా, దేవునితో ఐక్యమైపోయి ఆత్మతో ఏకమైపోయి పరలోకమునకెక్కి అక్కడ చూస్తున్నాడు. నా పిల్లారా, జరగబోతున్న విషయాలన్నీ కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా సంహరణ జరగబోతుంది. 3వ భాగం, వారు కత్తివాత పడబోతూ ఉన్నారు. అది హర్మగెద్దోను యుద్ధం. సింహాసనం మీద ఈ యొక్క పాత్ర, ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు ఇక ఏమవుతున్నారు? మొత్తం అందరూ కూడా సిద్ధపడిపోతున్నారు. చూడండి 13వ వచనం, ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. ఘట సర్పం అంటే ఎవరు? అపవాది. క్రూర మృగము అంటే ఎవరు? యాంటీ క్రైస్ట్. అబద్ధ ప్రవక్త అంటే పోపు. అబద్ధాలు చేయండి, ఆ యొక్క క్రూర మృగము యొక్క ఇమేజ్ బొమ్మని నమస్కారం చేయండి. అతడు చచ్చిపోయి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు ప్రభువే కాదు, ఈ యొక్క క్రూర మృగము కూడా పునర్జన్మ పొందాడు. కాబట్టి వీడు మహా గొప్పవాడు అని సాగిలపడమని, నమస్కారం చేయమని అనేకమైన అబద్ధాలు చెబుతూ మనుషులను మోసగించే ఈ యొక్క అబద్ధ ప్రవక్త, ఈ క్రూర మృగము, వాడి యొక్క కార్యములు సర్వలోకమంతా ఒకటే రూలింగ్, ఒకటే కరెన్సీ, ఒకటే లీడర్షిప్, ఆయనే సెక్యూరిటీ, ఆయనే శాంతి దూత, ఆయనే సర్వలోకమును సమాధానపరిచేవాడుగా యాక్షన్ చేస్తున్నాడు. అప్పుడు వాడు ఏం చేయబోతున్నాడు? వాడి యొక్క నిజ స్వరూపం బయటికి రాబోతుంది. ఎప్పుడైతే ఇమేజ్ పెడతారో, ఆ యొక్క ఐడిల్ని ఎవరైతే సాగిలపడరో, ఎవరైతే పూజించరో వారు హతము చేయబడవలను అని ఆజ్ఞ ఇయ్యగా హతము చేయబడ్డారు. అనేక మంది హతసాక్షులైపోయి అక్కడ కూడా ర్యాప్చర్ జరుగుతుంది. అనగా అక్కడ కూడా ప్రభు యొక్క సన్నిధికి ఎత్తబడతారు వారి యొక్క ఆత్మలు. 1,44,000 మంది మాత్రమే ఆ యొక్క సువార్త ప్రకటించుటకు ప్రభు వారిని అక్కడ కొద్ది కాలం ఉంచుతారు. నా ప్రియులారా, ఎప్పుడైతే ఇమేజ్కు నమస్కారం చేయాలి లేదా హతము చేయబడాలి అని ఆ రూలింగ్